హరిహర క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం జరుగుతున్న శ్రీరామ నవరాత్రి మహోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు 9 రోజుల పాటు నిర్వహించే శ్రీరామ నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఈ మేరకు శ్రీరామ నవమికి సంబంధించిన గోడ పత్రికను అధికారులతో కలిసి ఆలయ రమాదేవి ఆవిష్కరించారు. ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడను మనం దక్షిణ కాశీగా పిలుచుకుంటాం. ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులందరూ హాజరవుతున్నారు. వాళ్ళందరికీ కూడా రేపు పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా రేపు మనము ఏకాంత సేవలు రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో జరుగుతాయి. అలాగే శ్రీ భీమేశ్వర స్వామి సన్నిధిలో కూడా పూజలు, ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించుకుంటున్నాము. ఇందులో భాగంగా మనకు సాయంత్రం 4:30 గంటలకి పంచాంగ శ్రవణము భీమేశ్వర ఆలయంలో, శ్రీ భీమేశ్వర ఆలయంలో ఉంటుంది. అలాగే మనకు పండిత సన్మానాన్ని కూడా జరుపుకోబోతున్నాం. ఉగాది సందర్భంగా వారందరినీ ఆహ్వానిస్తూ కోరుతున్నాను. అలాగే మరియు పెద్ద ఎత్తున హాజరవ్వాలని కోరుతున్నాను. మరియు 19వ తారీఖు నుంచి, అంటే రేపు ఉగాది సందర్భం నుండి మనకు శ్రీరామ నవమి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 19/3/2026 నుండి 27/3/2026 వరకు నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే అందులో భాగంగా మనకు 27వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా మనకు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం ఉంటుంది. ఆ కళ్యాణాన్ని పెద్ద ఎత్తున మనం జరుపుకోబోతున్నాము. దీనికి సంబంధించి మనకు పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి శివార్చన వేదిక పైన సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి భక్తులందరినీ ఆహ్వానిస్తున్నాము. అలాగే అదే రోజు సాయంత్రము మనకు 5 గంటల నుంచి రథోత్సవం ప్రారంభమవుతుంది. ఇందులో కూడా పెద్ద సంఖ్యలో ఊరు వాళ్ళు, బయట నుంచి వచ్చేటువంటి భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. వారందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని భక్తులకు ఇదే ఆహ్వానిస్తూ కోరుతున్నాను. ఓం నమ శివాయ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమ అనిలేభ్యః నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో రేపటి నుండి, అంటే మనకు రేపటి రోజున 19వ తేదీ గురువారము, రేపటి రోజు ఉగాది పర్వం ఆరంభమవుతుంది. మనకి పరాభవనామ సంవత్సరం రేపటితో ఆరంభమవుతుంది. ఈ సంవత్సరముతో ఆరంభమై 9 రోజుల పాటు స్వామివారి యొక్క క్షేత్రంలో వసంత నవరాత్ర ఉత్సవములు, దీనినే రామనవరాత్రులను కూడా అంటారు, విశేషంగా జరుగుతాయి. ఈ ఉగాది పర్వాన్ని పురస్కరించుకొని రేపటి రోజున రామచంద్ర స్వామివారి యొక్క ఆలయంలో పుణ్యాహవాచనము, అలాగే స్వామివారికి రక్షాసూత్ర బంధనము, తర్వాత ఋత్విక వర్ణము, రేపటి నుంచి ప్రధాన దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకము, శ్రీ సీతారామచంద్ర స్వామివారికి అలా పంచోపనిషత్ ద్వారా మహా అభిషేకము, తర్వాత రామాయణ పారాయణము మొదలైనటువంటి వేద పారాయణము, అనుబంధ ఆలయాల్లో ఉండేటువంటి అర్చనలు అన్నీ కూడా ఈ 9 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. రేపటి రోజున స్వామివారికి ప్రత్యేకంగా ఉగాది పర్వాన్ని పురస్కరించుకొని స్వామివారి ఉత్సవమూర్తుల ముందు పంచాంగ పూజ ఉంటుంది. అలాగే ఉగాది పచ్చడి కూడా నివేదన చేయడం జరుగుతుంది. స్వామివారి అనుబంధాలైనటువంటి శ్రీ భీమేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో రేపటి రోజు సాయంకాలము 4:30 నుండి పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఉగాది అనేది మనందరికీ కూడా అన్ని పండుగల్లో మొట్టమొదటి పండుగ. కాబట్టి కొత్త సంవత్సరము, ఈ సంవత్సరం అందరికీ శుభాలు కలగాలని చెప్పి ప్రత్యేకంగా ఆ పంచాంగ పూజ చేయడం, అలాగే ఉగాది పచ్చడి అంటే షడ్రసోపేతంగా ఉంటుంది. కాబట్టి అన్ని రకాల